టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే దీపని నువ్వు ఇలా చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు దీప. నేను కల్లో కూడా ఊహించుకోలేదు. నాకు నచ్చని వాళ్ళతో నువ్వు స్నేహంగా ఉంటావని, వాళ్ళ కోసం నా దగ్గర నిజాన్ని దాస్తావని నేనెప్పుడూ కూడా అనుకోలేదు. కార్తీక్ బాబు, నేను చెప్పేది వినండి. చూడు దీప, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ మనిషి దగ్గర నేనెప్పుడు తల దించుకోకూడదు అనుకున్నాను. మమ్మీని కూడా ఆ పరిస్థితికి తీసుకురాకుండా చూసుకోవాలి అనుకున్నా. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ మనిషి భార్య దగ్గర డబ్బులు తీసుకున్నావో, ఎలా అయితే మన కూతుర్ని ఆ డబ్బుతో కాపాడావో, ఇది జీవితాంతం నా వ్యక్తిత్వాన్ని, నన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. దీప, ఈ విషయంలో మాత్రం నేనెప్పటికీ నిన్ను క్షమించలేను అంటూ కార్తీక్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక దీప ఏడుస్తూ, కార్తీక్ బాబు, నేను చెప్పేది వినండి. కార్తీక్ బాబు, చెప్పేది వినండి కార్తీక్ బాబు అని దీప ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అనసూయ వస్తుంది. ఇక దీపం చూసి, ఎందుకు ఇలా చేసావు దీప? ఎందుకే అందరినీ బాధ పెట్టే పని చేసావు? అత్తయ్య, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను చెప్పేది వినత్తయ్య. చూడు, ఇప్పుడు నమ్మాల్సింది నేను కాదు, కాంచన చెల్లి అలాగే కార్తీక్ బాబు. వాళ్ళకి నిన్ను నిన్ను ఇబ్బంది పెట్టకుండా మహారాణిలా చూసుకోవాలని వాళ్ళిద్దరూ అనుకున్నారు. అందుకే కార్తీక్ బాబు నీ మెడలో తాళి కట్టినా చెల్లమ్మ నోరు తెరిచి కార్తీక్ని ఎందుకు ఏంటి అని ప్రశ్నించలేదు. కానీ అలాంటామా ఈరోజు బాధపడేలా చేశావే? అవును, వాళ్ళ బాధని ఎలా తీరుస్తావో, వాళ్ళ మనసుని ఎలా మారుస్తావో నువ్వే ఆలోచించుకో అని అనసూయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన జ్యోత్స్నకైతే శ్రీధర్ కాల్ చేస్తాడు. ఇక జ్యోత్స్న ఫోన్ లిఫ్ట్ చేసి, హలో మావయ్య, ఏంటి ఫోన్ చేసావు? ఏంటమ్మా, మీరందరూ కూడా అక్కడికి వస్తారనుకున్నాను, మరి మీరు రాలేదేంటి? కేవలం మీ మమ్మీ డాడీనే పంపించావు. ఏంటి, మమ్మీ డాడీ అక్కడికి వచ్చారా? మీరు కూడా వెళ్ళారా ఏంటి? నేను అక్కడికి వెళ్తేనే కదా కార్తీక్ గాడు అలాగే దీపకి గుండె పేలే పని చెప్పడానికి. ఏంటి మావయ్య, ఏమంటున్నావు నువ్వు? అవునమ్మా, మీ డాడీ అలాగే మీ మమ్మీ అక్కడికి వచ్చారు. ఇంకా ఇంకొక విషయం చెప్పనా? దీపకి పుట్టింటి సారి సామాన్లు కూడా ఇచ్చారు. నీకు ఇంకొక విషయం చెప్పనా? నువ్వు చెప్పింది నిజం. ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. ఏంటి మావయ్య అది? నువ్వన్నట్టు ఈ ఇంటి నుంచే దీప వాళ్ళకి సహాయం వెళ్ళింది. అవునా? ఎవరి నుంచి? ఈ ఇంటి నుంచి అంటే మీరేనా? నేనిస్తే నేనెందుకు రూపాయి కూడా వెళ్ళదని నీతో చెప్తాను. నా భార్య కావేరి తన ఫిక్స్డ్ డిపాజిట్ని తీసుకెళ్ళి కార్తీక్ చేతిలో పెట్టింది. ఆ విషయం నా కొడుకు కూడా తెలీదు. దీపకి మాత్రం ఈ విషయం తెలుసు. అదే విషయాన్ని అక్కడ పేల్చి వచ్చాను. ఈ పాటికి ఆ ఇంట్లో పెద్ద రచ్చ అయి ఉంటుంది. కార్తీకు తన భార్య దీపని చెడామంట తిట్టేసే ఉంటాడు. ఆ ఇంట్లో రచ్చ జరిగే ఉంటుంది. ఈ విషయం నీకు తెలుసో లేదో చెప్దామని ఫోన్ చేశాను. ఇలాంటి క్లూస్ నీకేమైనా తెలిసినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పమ్మా. నేను చేయాల్సింది చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ మావయ్య, నేను చేయని పని నువ్వు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా మేనకోడలవే కాదు, ఎప్పటికీ నువ్వే నాకు కోడలివి. ఈ విషయంలో నా సపోర్ట్ నీకే ఉంటుంది మావయ్య. మీరు ఇలా అంటే నేనెప్పుడు కూడా మీకు ఫుల్ ఫ్యాన్ని అంటూ జ్యోత్స్న కాల్ కట్ చేస్తుంది. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న, ఏమైంది ఇంత సంతోషంగా కనిపిస్తున్నావు? ఏం జరిగిందే? గ్రాని, మనం చేయలేని పని మావయ్య చేశాడు. ఏంటి, కాంచన భర్త ఆ రెండో పెళ్లి చేసుకున్నాడా? వాడి వల్లేగా కార్తీక్తో నీ పెళ్ళి ఆగిపోయింది. ఈరోజు మనందరం ఇలా ఉంది. కానీ మావయ్య ఈరోజు మనందరికీ పనికొచ్చే పని చేశాడు. ముఖ్యంగా నాకు పనికొచ్చే పని. ఏంటి ఆ మ్యాటర్? బావని దీపని ఎలా దూరం చేయాలని ఎన్నో రకాలుగా నేను ట్రై చేశాను. కానీ ఒకే దెబ్బకి మావయ్య ఆ పని చేసేశాడు. ఏమంటున్నా నువ్వు? నేను చెప్తూనే ఉన్నానా, దీపకి ఇంత సహాయం వచ్చింది అంటే ఆ డబ్బులు ఎవరు ఇచ్చారో కనిపెడతానని. అది ఇచ్చింది మావయ్య రెండో పెళ్లి చేసుకున్న కావేరి. ఆ కావేరినా? అవును, తన ఫిక్స్డ్ డిపాజిట్ని మావయ్యకి కూడా తెలియకుండా ట్రీట్మెంట్కి ఇచ్చిందంట. ఈ విషయం దీపకు తెలుసు, బావకు తెలీదు. బావకి అసలే మావయ్య ఇలా పనిచేశాడనే కదా తాతయ్య అత్తయ్యని తనని దూరం పెట్టాడని. అలాంటి మనిషి దగ్గర దీప సహాయం తీసుకుందని తెలిస్తే బావ క్షమిస్తాడా? ఇప్పుడు బావకి దీపకి మధ్య చిచ్చు రేగింది. దీన్ని కాస్త ఇంకా రెచ్చగొట్టి బగ్గుమనేలా చేస్తాను. శాశ్వతంగా బావని నా గ్రిప్లో పెట్టుకుంటాను. సూపరే జ్యోత్స్న, ఇలాంటి అవకాశం కోసమేగా నువ్వు ఎదురు చూసావు.
ఇన్నాళ్ళకి నీకు ఆ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. గ్రాని, నేను ఎట్టి పరిస్థితిలో ఈ అవకాశాన్ని వదులుకోను. ఆ దీపకి ఇంకా ఇంకా బావని దూరం చేసి చుక్కలు చూపిస్తాను. చూస్తూ ఉండు అని చెప్పి జ్యోత్స్న ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ, గ్రాని, నువ్వు కూడా రా. ఎందుకే? రమ్మని చెప్పానా? నీతో చిన్న పనుంది అని చెప్పేసి జ్యోత్స్నని తీసుకొని పారిజాతాన్ని తీసుకొని జ్యోత్స్న హాల్లోకి వస్తుంది. అప్పుడే దశరథ ఇక సుమిత్ర ఇంటికి వస్తారు. ఇక రాగాలనే జ్యోత్స్న, ఆగండి అని అంటుంది. ఏంటే వాళ్ళనెందుకు ఆగమంటున్నావు అని పారిజాతం అంటుంది. తాత, తాత అని వాళ్ళ తాతయ్యని పిలుస్తుంది. ఇక శివనారాయణ అక్కడికి రాగాలే, ఏంటమ్మా అని అంటాడు. తాత, మమ్మీ డాడీ ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసా? ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేని ఆ దీపకి పుట్టింటి తరపు నుంచి సారీ ఇచ్చి మరీ మమ్మీ డాడీ ఇక్కడికి వస్తున్నారు. ఆ దీప మన కుటుంబానికి ఎంత అన్యాయం చేసిందో తెలుసు కదా, అయినా సరే ఆ పూజకి వెళ్ళారు అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం, ఒసే, ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావే అని ఆశ్చర్యపోతుంది. ఇక శివనారాయణ అలా చూస్తూ ఉంటే సుమిత్ర, జ్యోత్స్న, మేము అక్కడి నుంచే వస్తున్నామన్న విషయం మేమింకా బయటకి చెప్పలేదే, మరి నీకెలా తెలుసు? అక్కడ ఉన్నవాళ్ళు నీకు ఫోన్ చేసి చెప్పారా? ఎవరు చెప్పారు? కార్తీక్ అయితే నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. దీపతో నీకు మాటలు లేవు. ఇక మాట్లాడేదల్లా ఎవరు చెప్పు? శ్రీధర్ అన్నయ్య. శ్రీధర్ అన్నయ్య నీకు ఫోన్ చేసింది. వాళ్ళు తప్ప ఇంకెవరు చేస్తారు అని దశరథ కూడా అంటాడు. ఇక ఒక్కసారిగా శివనారాయణ, జ్యోత్స్న, అంటే నువ్వు వాడితో మాట్లాడుతున్నావా? వాడే నీకు ఇదంతా చెప్పింది అని వెనకాలనే జ్యోత్స్న కంగారు పడిపోతుంది. ఇదేంటి, అక్కడికి వెళ్ళిన మమ్మీ డాడీని తాత ముందు ఇరికిద్దామనుకుంటే ఇప్పుడు నేనే దొరికిపోయేటట్టున్నాను. ఏదో ఒక రకంగా కవర్ చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం, ఎవరు చెప్తే ఏంటండి, దశరథ సుమిత్ర అక్కడికి వెళ్ళడం నిజమే కదా, మీరు దాని గురించి అడగండి. అసలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మీరు అంత గట్టిగా చెప్పినా వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళాలి అని అనగానే శివనారాయణ మౌనంగా ఉంటాడు. తాత మాట్లాడవేంటి అని జ్యోత్స్న అనగానే, ఏం మాట్లాడాలి, వాళ్ళిద్దరిని అక్కడికి పంపించింది నేను అని అనగానే జ్యోత్స్న పారిజాతం షాక్ అవుతారు. ఇక శివనారాయణ, నా కోపం ద్వేషం దీపా కార్తీక్ కాంచన మీద. పసికందు చంటిదేం చేసింది? అందుకే చంటిదాని దగ్గరికి వెళ్ళమని నేనే చెప్పాను. ఇక సుమిత్ర, మావయ్య గారి మనసుని మార్చేసి ప్రతిసారి మీ మాటలతో మావయ్య గారిని మార్చాలని చూస్తున్నారు. కానీ ఈరోజు అది జరగలేదు. అందుకేనా మీకు కోపంగా ఉంది? మమ్మీ, నోర్మి, చూడు, నువ్వు ఏ రకంగా ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు తెలీదు. ఎవరు నీకు ఇదంతా చెప్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ నీ బుద్ధి మార్చుకోకపోతే నువ్వు చాలా సమస్యల్లో పడతావు జ్యోత్స్న అంటూ సుమిత్ర అలాగే దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జ్యోత్స్న, నీ మాటల్ని నేనెందుకు పట్టించుకుంటాను మమ్మీ, ఇప్పుడు నాకు మంచి అవకాశం దొరికింది. ఆ అవకాశంతో దీప్ అనే ఒక ఆట ఆడుకుంటాను అంటూ జ్యోత్స్న ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక ఇంతలోకి దీప అయితే మార్కెట్కి వెళ్తూ ఉంటుంది. ఇక మార్కెట్కి వెళ్తున్న దీప అయితే కార్తీక్ అన్న మాటనే తలుచుకుంటుంది. కార్తీక్ బాబుకి నా మీద చాలా కోపంగా ఉంది. కార్తీక్ బాబుకి నేను ఎందుకు ఇలా చేశానో అర్థమయ్యేలా చెప్పాలి. కార్తీక్ బాబు అలా ఉండేసరికి బాబు నాతో అలా మాట్లాడుతుంటే మనసంతా భారంగా అనిపిస్తుంది. వాళ్ళకి ఎలా అయినా సరే జరిగింది చెప్పాలి అని దీప ఆలోచిస్తూ ఇక మార్కెట్లో ఉన్న కూరగాయలు కొంటూ ఒక్కసారిగా అవి సంచిలోంచి కింద పడేస్తుంది. ఇక అక్కడున్న వాళ్ళు, చూసుకోలేదమ్మా కింద పడిపోతున్న కూరగాయలు అని వెనకాలనే, ఇక దీప చూసుకోలేదమ్మా అంటూ కూరగాయలు తీస్తూ ఉంటే అక్కడ జ్యోత్స్న నిలబడుతుంది. ఏంటి దీప, కొన్న కూరగాయలు కూడా ఇలా నేల మీద పడేసుకుంటే నీకు రేపటికి తిండి కూడా ఉండదు. ఆ విషయాన్ని మర్చిపోయేంత పరిజ్ఞానంగా ఏం ఆలోచిస్తున్నావు అని వెనగాలనే, జ్యోత్స్న నీకిదే అనవసరం అని చెప్పి దీప ఇక కూరగాయలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి దీప, నీకోసం కార్ని కూడా పక్కన పెట్టి మరి ఇక్కడి వరకు నడుచుకుంటూ వస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? జ్యోత్స్న, నీకు మాటలతో సమాధానం నచ్చదు కదా, ఏంటి నా చేతి దెబ్బ తిని వెళ్ళాలని డిసైడ్ అయి వచ్చావా ఏంటి? దీపా, మరి ఎందుకింత కోపం తెప్పిస్తున్నావు నాకు? అసలే నేను చాలా చిరాకులో ఉన్నాను. ఇప్పుడు నువ్వేమైనా పిచ్చి పిచ్చిగా వాగితే ఖచ్చితంగా అదే పని చేస్తాను. తెలుసు దీపా, నువ్వు చిరాకులో ఉన్నావని, అలాగే బావ నిన్ను అసహించుకుంటున్నాడని అంతా నాకు తెలుసు. అందుకే వచ్చాను నిన్ను పలకరించి వెళ్దామని. దీపా, ఇప్పటి వరకు బావ నీవాడు, మీ మధ్య ఎటువంటి మనస్పర్ధలు రావని బాగా ఓవర్గా చెప్పావు.
కానీ ఇప్పుడేమైందో చూసావా? బావ నీతో మాట్లాడాలంటేనే అసహించుకుంటున్నాడు. నువ్వు చేసిన మోసానికి ఖచ్చితంగా బావ నీతో ఒక 10 రోజులు కాదు 15 రోజులు, నో, ఒక నెల రోజులు కూడా మాట్లాడకపోవచ్చు. లేదంటే జీవితాంతం నీతో మాట్లాడకుండా ఉండొచ్చు. బావ దేన్నైనా సహిస్తాడు కానీ అబద్ధాన్ని, మోసాన్ని మాత్రం సహించడు. ఈ విషయంలో నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. బావ నీవాడని బాగా రెచ్చిపోయావు. కానీ ఈరోజు ఏమైందో చూసావా? బావ నిన్ను అసహించుకుంటున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా బావ నీతో దూరంగా ఉంటాడు. అప్పుడు బావకి నేను మెల్లగా దగ్గరవుతాను. ఇక బావ నావాడే అవుతాడు. మళ్ళీ నువ్వు ఒంటరిదానివవుతావు. నీ కూతుర్ని తీసుకొని అదే నీ ఓన్ ప్లేస్ ఉంది కదా, ముత్యాలమ్మగూడెం, అక్కడికి లగేజ్ సర్దుకొని బయలుదేరతావు. జరగబోయేది ఇది. ఇది నీకు చెప్పి వెళ్దామనే వచ్చాను. దీపా, నీ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. బాయ్ అంటూ వెళ్ళిపోతూ ఉంటే చిటికి వేసి దీప జ్యోత్స్నని ఆపుతుంది. ఇక జ్యోత్స్న వెనక్కి తిరిగి, ఏంటి దీపా, నువ్వేనా చిటికి వేసింది? డౌటా? నేను వేసిన చిటిక సౌండ్కే నువ్వంత భయపడుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్పే మాటలకి ఇక్కడే నీ గుండె ఆగచ్చేమో. దీపా చూడు, కార్తీక్ బాబు అబద్ధాన్ని, మోసాన్ని సహించరని నువ్వే నాతో చెప్పావు. అలా అయితే ఆ 2 కుటుంబాల్ని కలపడం కోసం ఆ రోజు నా ఇంట్లో పూజ జరుగుతుందని కార్తీక్ బాబుని ఇంటికి పిలిచాను. కానీ పూజ నా ఇంట్లో కాకుండా సుమిత్రమ్మ ఇంట్లో పెట్టాను. ఆ విషయం తెలిసిన కార్తీక్ బాబు కూడా నన్ను కోపడలేదు. ఎందుకంటే కార్తీక్ బాబుకి నేనేం చేసినా మంచి చేస్తానన్న విషయం తెలుసు. కానీ నువ్వు కార్తీక్ బాబుకి నాకు ఏదో మనస్పర్ధం వచ్చిందని మేమిక విడిపోతామని ఊహించుకుంటున్నావే. నీ ఊహలు, నీ మాటలు వింటుంటే నిజంగా నువ్వు ఇంత అమాయకురాలివి, ఇంత పిచ్చిదాని వెంటానని డౌట్ వచ్చి నవ్వొస్తుంది అని దీప నవ్వుతూ ఉంటే, దీపా నవ్వకు, నవ్వడం కాదు జ్యోత్స్న, నీ బ్రతుకు ఇలా నవ్వుల పాలవ్వకుండా చూసుకో. కార్తీక్ బాబు గురించి ఆలోచించడం మానేసి తాతయ్య గారు, సుమిత్రమ్మ గారు చెప్పిన సంబంధం చూసి మంచి పెళ్లి చేసుకో. లేకపోతే జీవితాంతం ఇలాగే కళ్ళకంటూ బ్రతికిస్తూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దీపా, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఏంటే నేను నిన్ను రెచ్చగొట్టేది, నువ్వు నాకు నీతులు చెప్పేది? కార్తీక్ బాబు నావాడు, నా మెళ్ళలో తాళి కట్టిన నా భర్త. కార్తీక్ బాబు జోలికి వచ్చినా, కార్తీక్ బాబుని నన్ను విడదీస్తానని మాట్లాడినా నరికి పోగులు పెడతాను. కాళ్ళు చేతులు విరక్కొట్టి పొయ్యిలో పెడతాను. ఈ దీపని ఇన్ని రోజులు ఒక వంట మనిషిగానే చూసావు. కార్తీక్ బాబు భారీగా నువ్వు చూడలేదు. నేను కార్తీక్ బాబు భారీగా ఒక్కసారి నీతో ఉన్నట్టు ప్రవర్తిస్తే నువ్వు నాతో మాట్లాడడానికి కూడా భయపడతావు. అందుకే ఇన్ని రోజులు నేను నీతో మర్యాదగా మాట్లాడాను. కానీ కార్తీక్ బాబు నన్ను విడదీస్తానని చెప్తే మాత్రం ప్రాణాలు తీసేస్తాను, గుర్తుపెట్టుకో అని దీప గట్టిగా వార్నింగ్ అయితే జ్యోత్స్నకి ఇస్తుంది. ఆ మాటలకి జ్యోత్స్న ఒక్కసారిగా చాలా భయపడిపోతుంది. ఇక దీప అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో దీపేంటి ఇలా మాట్లాడుతుంది, అంటే బావ దీప కలిసిపోతారా ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి కార్తీక్ అయితే ఇంట్లో ఉంటాడు. ఇక దీప కాఫీ తీసుకొని కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. ఇంతలోకి కాంచన ఆలోచిస్తూ ఉంటే అనసూయ, చెల్లి, దీప నిన్ను గదిలోకి తీసుకురమ్మంది. ఎందుకక్క? ఏమో, నీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పేసి అనసూయ కాంచనని ఇక లోపలికి వెళ్ళమంటుంది. అలాగే కార్తీక్ కూడా అక్కడే ఉంటాడు. ఇక దీప, కార్తీక్ బాబు, కాంచనమ్మ గారు, మీతో మాట్లాడడానికే ఒకసారి మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. దేని గురించి దీప? నేను ఒక్క మాట అడుగుతాను, మీరు నాకు సూటిగా సమాధానం చెప్పండి. చూడు దీప, నేను ఎప్పుడూ కూడా నీ విషయంలో సూటిగానే సమాధానం చెప్పాను. అవును కదా కార్తీక్ బాబు? ఇప్పుడు నేను అడిగే ఒక్క ప్రశ్నకి కూడా అలాగే చెప్పండి. శౌర్య ఆరోగ్యం బాలేదని, శౌర్యకి ట్రీట్మెంట్ చేయాలని, ఇదంతా కూడా ఎందుకు మీరు నా దగ్గర దాచిపెట్టారు? చెప్పండి కార్తీక్ బాబు. దీపా, అది కాంచనమ్మ గారు, మీరు చెప్పండి, ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టారు? కార్తీక్ బాబు అంటే మగవారు, కన్న బిడ్డ బేగుబంధం ఎలా ఉంటుందో ఆయనకి తెలీదు. కానీ మీరు ఆడవారే, మీరు కూడా ఒక బిడ్డని కన్న తల్లే. తన బిడ్డకి ఆరోగ్యం బాగాలేదు అంటే ఆ తల్లి గుండె ఎలా తల్లడిల్తుందో, ఎలా అయిపోతారో మీకు బాగా తెలుసు. కానీ అంత పెద్ద నిజాన్ని కన్న తల్లి అయిన నేను తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? ఎందుకు మీరు నాతో నిజాన్ని దాచిపెట్టారు? చెప్పండి కాంచనమ్మగారు అని వెనకాలే ఇక కార్తీక్, దీప చెప్పాను కదా, ఆ విషయాన్ని దాచిపెట్టింది నిన్ను మోసం చేయడానికో
లేకపోతే నిన్ను బాధ పెట్టడానికో కాదు. ఈ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని. నువ్వు బాధపడితే చూడలేక ఈ నిజాన్ని నీ దగ్గర దాచిపెట్టాను. ఈ నిజం తెలిస్తే నీ గుండె ముందు ఆగిపోతుందన్న భయంతోనే. అవును దీప, కార్తీక్ చెప్పినట్టు శౌర్యకేమైనా అయితే నువ్వు బ్రతకవని నీతో ఈ విషయాన్ని చెప్పలేదు. అంతే తప్ప నిన్ను మోసం చేయాలని ఏమాత్రం మాకు లేదు. నిజం దీప. అవును. అవునా కార్తీక్ బాబు? నా అనుమతి లేకుండా మీరు నా మెళ్ళో ఎందుకు తాళి కట్టారు? చెప్పండి కార్తీక్ బాబు. శౌర్య గురించి ఆలోచించి నా మెళ్ళో తాళి కట్టాను అన్నారు. కానీ నా గురించి మీరు ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు నా మెళ్ళో తాళి కట్టారు? దీపా, నన్ను క్షమించమని నీకు ఆ రోజు అడిగాను. కార్తీక్ బాబు, ఈరోజు మీ క్షమాపణ కోసం నేను అడగట్లేదు. నా జీవితంలో నాకు తెలియకుండానే ఇన్ని జరిగాయి. కానీ ఇవన్నీ మీరు నా కోసం, నా మంచి కోసం ఆలోచించి చేశాను అని చెప్తున్నారు. ఈరోజు శౌర్య ఆపరేషన్కి డబ్బులు కట్టిన విషయం కావేరి గారు అక్కడికి వచ్చి వెళ్ళేంత వరకు నాకు తెలీదు. అవును, శౌర్య ఆరోగ్యం గురించి నన్ను ఆమె పలకరించి మాట్లాడారు. ఈ విషయం మీకు తెలిస్తే మీరు బాధపడతారని ఆ రోజు నేను మీతో ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ శౌర్య ఆపరేషన్కి ఎవరో డబ్బులు కట్టారని తెలిసాక మనం కౌంటర్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక అక్కడ ఎవరన్న విషయం మనకి తెలీదు. కానీ అప్పుడే కావేరి గారు నాకు అక్కడ కనిపించారు. అంటే ఈ డబ్బులు కట్టింది కావేరమ్మ అని నాకు అప్పుడే అర్థమైంది. అప్పుడే అక్కడికి వెళ్ళి కావేరమ్మతో మాట్లాడితే డబ్బులు కట్టింది నేనే దీపా. ఈ విషయం కార్తిక్ కానీ కాంచనక్క కానీ తెలిస్తే బాధపడతారు, వాళ్ళకి చెప్పొద్దు అన్నారు. అందుకే ఈ విషయాన్ని మీ దగ్గర కాంచనమ్మ గారితో చెప్పలేదు. అంతెందుకు అత్తయ్యతో కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఈ విషయం తెలిస్తే మీకు నచ్చని మనిషి దగ్గర నేను సహాయం తీసుకున్నానని తెలిస్తే మీరు బాధపడతారని. అందుకే చెప్పలేదు కార్తీక్ బాబు. నిజానికి నేను ముందే తెలిస్తే ఖచ్చితంగా డబ్బులు కట్టద్దనే చెప్పేదాన్ని. ఆపరేషన్కి డబ్బులు కట్టేశాకే నాకు నిజం తెలిసింది. అందుకే నేనేమీ మాట్లాడలేకపోయాను కార్తీక్ బాబు. ఆ సమయంలో శౌర్య కంటే ఏది ఎక్కువ కాదు అనిపించింది. అందుకే మీతో నేను చెప్పలేదు. ఇది కార్తీక్ బాబు జరిగింది. మీరు కాంచనమ్మ గారు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. మీరు నన్ను అలా తప్పుగా అపార్థం చేసుకుంటే నేను తట్టుకోలేను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు చేయిచ్చారు, నాకు తోడుగా నిలబడ్డారు. నా కోసం మీరు ఇక్కడి వరకు వచ్చారు. అలాంటి మిమ్మల్ని నేను మోసం చేస్తానని ఎప్పుడు కూడా అనుకోను కార్తీక్ బాబు అంటూ దీప ఏడుస్తూ ఉంటే కార్తీక్ ఒక్కసారిగా దీపని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడు. ఇక దీప, కార్తీక్ బాబు, దీప నన్ను క్షమించు. నేనే నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో తెలుసు కూడా అని నేను అపార్థం చేసుకున్నాను. అవును దీప, కార్తీక్ నేను చేసింది తప్పే. నువ్వు చేసిన దాంట్లో కొంచెం కూడా తప్పలేదు. అవును, ఇక ఈ విషయాన్ని మేమందరం మర్చిపోయాం. నువ్వు కూడా మర్చిపో. ఎప్పట్లాగానే మనం మన టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసి అందరం సంతోషంగా ఉందాము. లేదు కార్తీక్ బాబు, ఇక మీరు టిఫిన్ సెంటర్ దగ్గర నిలబడడానికి వీల్లేదు. ఊర్లో ఉన్న ఇంటిని అమ్మేసి ఆ డబ్బులతో మనం చిన్న రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దాం. దీపా, అది మీ నాన్న ఇచ్చిన ఇల్లు కదా. ఆ ఇంటిని ఇప్పుడు మా నాన్న ఉన్నా అదే పని చేసేవాడు. అందుకే కార్తీక్ బాబు, ఆ ఇంటిని అమ్మి మీరు రెస్టారెంట్ పెట్టుకుందరు అని దీప అంటుంది. ఆ మాటలకి కార్తీక్ చాలా సంతోషపడతాడు. ఇక దీప, అనసూయ ఇద్దరు కూడా ఇంటిని అన్నట్టుగానే అమ్మేసి 20 లక్షలు తీసుకొని ఇక కార్తీక్ చేతికి ఇస్తారు. కార్తీక్ అయితే ఇక రెస్టారెంట్ పెట్టడానికి అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే బావని దీపని విడదీయడానికి నాకు ఏ అవకాశం దొరకలేదు. కానీ దీప ఇల్లు అమ్మి బావతో రెస్టారెంట్ పెడుతుందంట. ఆ రెస్టారెంట్ని మనం ఎలాగైనా సరే తుదిలోనే తుంచేస్తే బావ ఎప్పటికీ అనుకున్నది సాధించలేడు. ఎస్, ఆ పని చేస్తాను అని చెప్పేసి అనుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఎపిసోడ్ అయితే ఇలా ముగుస్తుంది. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా